దేశంలో డెస్టినేషన్ సిటీ ఏది అంటే హైదరాబాద్ పేరే చెప్పాలి. భాగ్యనగరం రూపురేఖల్ని మొత్తంగా మార్చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మరీ ముఖ్యంగా లాస్ట్ 5 years లో నగరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న, త్వరలో కంప్లీట్ కానున్న ప్రాజెక్టులు చూస్తుంటే ఏ ఫారిన్ కంట్రీలోనో ఉన్నామన్న ఫీలింగ్ రావడం ఖాయం. దేశంలో ముంబై తర్వాత ఎక్కువ హై రైజ్ బిల్డింగ్స్ ఉంది హైదరాబాద్ లోనే. వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ అంటూ డైరెక్షన్ తో సంబంధం లేకుండా హైదరాబాద్ కు అన్ని వైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ స్కై స్క్రేపర్స్ ను నిర్మిస్తున్నాయి వివిధ కంపెనీలు. మరి భాగ్యనగరంలోని ఏ ఏ ప్రాంతాల్లో అత్యంత స్కై స్క్రేపర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో, ఆ హైరైజ్ అపార్ట్మెంట్స్ ప్రత్యేకతలు ఏంటో మనము ఓసారి చూద్దామా? ప్రపంచంలో ఎత్తైన భవనాలు అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో హాంకాంగ్ ది ఫస్ట్ ప్లేస్ కాగా, షెంజన్, న్యూయార్క్, దుబాయ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన దేశానికి వస్తే ముంబై మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్ హైదరాబాద్దే. సౌత్ ఇండియాలో బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలు సైతం హై రైజ్ బిల్డింగ్స్ విషయంలో హైదరాబాద్కు దరిదాపులో లేవు. నిర్మాణ రంగంలో అంతలా దూసుకుపోతోంది భాగ్యనగరం. నలువైపులా విస్తరిస్తున్న అనేక భారీ ప్రాజెక్టులు ఎంటైర్ సిటీ పిక్చర్ను మార్చేశాయి. రీసెంట్ ఇయర్స్లో ఆ చేంజ్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. గతంలో 10 ఫ్లోర్లు వేస్తేనే గొప్ప అన్న ఏరియాల్లో కూడా ప్రస్తుతం 25 అంతస్తులకు తగ్గకుండా బహుళ అంతస్తుల ప్రాజెక్టులు వస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే ఆ మార్కును కూడా దాటేసి రెసిడెన్షియల్, కమర్షియల్ అపార్ట్మెంట్లను కనీసం 40 అంతస్తులు ఉండేలా ప్లాన్ చేశాయి. హైదరాబాద్లో గరిష్టంగా 60 అంతస్తుల ఎత్తులో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు క్యాండియర్ స్కైలైన్ పేరుతో 60 అంతస్తుల భారీ స్కైస్కాపర్ను నిర్మిస్తుంది క్యాండియర్ కన్స్ట్రక్షన్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని పొప్పాలగూడ ఏరియాలో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ అవుతుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ ఫ్లాట్స్లో లైఫ్ లీడ్ చేయడమే ట్రెండ్గా మారిపోయిన ఈ జనరేషన్ టేస్ట్కు తగ్గట్టే ఉంటుంది క్యాండియర్ స్కైలైన్. 4 BHK, 5 BHK అపార్ట్మెంట్స్తో అత్యున్నత ప్రమాణాలు గల ఎమ్యూనిటీస్ను అందిస్తుంది. 236 మీటర్ల ఎత్తు అంటే 60 అంతస్తుల ఎత్తులో ఉన్న క్యాండియర్ స్కైలైన్ సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ రెసిడెన్షియల్ స్కైస్కాపర్. ఈ గేటెడ్ కమ్యూనిటీలో 5 టవర్లలో 282 యూనిట్లుండగా ప్రతి టవర్లో 60 ఫ్లోర్లున్నాయి. ప్రతి ఫ్లాట్లో అటాచ్డ్ బాత్రూమ్లున్న 3 బెడ్రూమ్లు, విశాలమైన లివింగ్ ఏరియా, డ్రాయింగ్ రూమ్, పూజా గది, ఓపెన్ కిచెన్ ఇలా అనేక అధునాతన సదుపాయాలున్నాయి. మొత్తం 4.5 ఎకరాల్లో ఉన్న క్యాండియర్ స్కైలైన్ ప్రాజెక్టు కోసం సింగపూర్, భారత్లోని హేమాహేమీలైన ఆర్కిటెక్టులు పనిచేశారు. ఇటు ఆధునికం, అటు సాంప్రదాయాన్ని బ్లెండ్ చేసినట్టుండే ఈ నిర్మాణాన్ని చూస్తే ఆర్కిటెక్చర్ ఆఫ్ మాస్టర్ పీస్ అనాల్సిందే. హైదరాబాద్తో పాటు సౌత్ ఇండియాలోనూ అతిపెద్ద బహుళాంతస్తుల భవనంగా గుర్తింపు పొందింది సాస్ క్రౌన్. కోకాపేటలో 58 అంతస్తుల్లో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. ORR పక్కనే కొలువుదీరునున్న ఈ భవనంలో దాదాపు 100 మీటర్ల ఎత్తు అంటే 24 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. 4.5 ఎకరాల్లో నిర్మిస్తున్న సాస్ క్రౌన్ ప్రాజెక్టును సింగపూర్లోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన AEDAS ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. ఇందులో మెజార్టీ యూనిట్స్ 200 మీటర్ల ఎత్తులో ఉండనున్నాయి. ఇక కేవలం 6 డూప్లెక్స్లు మాత్రమే అబౌవ్ 200 మీటర్ మార్కును దాటాయి. హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా ఇంపోర్టెడ్ ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్తో ఈ అపార్ట్మెంట్ రానుంది. ఆకాశాన్ని అందుకున్నట్టుండే స్కై విల్లాస్, ఎటు నుంచి చూసినా 360 డిగ్రీల కోణంలో వ్యూ ఉండటం సాస్ క్రౌన్ స్పెషాలిటీ. 213 మీటర్ల ఎత్తులో కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రెడీ అవుతుంది మై హోమ్ 99. పేరుకు తగ్గట్టే 99 యూనిట్స్ నిర్మిస్తున్నారు ఇందులో. 1.7 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ 54 అంతస్తుల హైరేజ్ అపార్ట్మెంట్ ప్రశాంతమైన వాతావరణానికి, అద్భుతమైన ల్యాండ్స్కేప్ గార్డెన్ కోరుకునేవారికి బెస్ట్ చాయిస్. కోకాపేట సెస్ సమీపంలో హైమా డెవలపర్స్ మై హోమ్ 99 ని నిర్మిస్తుంది. డెవలప్మెంట్కు, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కు సెకండ్ అడ్రస్గా ఉన్న కోకాపేటలోనే రాబోతున్న మరో ఆకాశహర్మ్యం పౌలోమి పలాజో. 55 అంతస్తుల ఎత్తున్న ఈ ప్రాజెక్టును పౌలోమి ఎస్టేట్స్ నిర్మిస్తుంది. అల్ట్రా లగ్జరీ లివింగ్ సెగ్మెంట్లో అత్యంత విశాలంగా, అదే సమయంలో ఆధునికమైన 4 BHK అపార్ట్మెంట్లను ఇందులో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం 4.6 ఎకరాల్లో పౌలోమి పలాజో విస్తరించి ఉండగా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ కలుపుకొని 55 అంతస్తు ఎత్తులో 3 టవర్లు రానున్నాయి. 145 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో. కోకాపేటలోని గోల్డెన్ మైల్ ఏరియాలో రానుంది ది ట్రిలైట్ స్కై స్క్రాపర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ORR టోల్గేట్ ఇమీడియట్ కనెక్టివిటీ ఉన్న ది ట్రిలైట్లో 47 నుంచి 57 అంతస్తులు ఉండేలా 3 టవర్లు నిర్మిస్తున్నారు. 2,888 చదరపు అడుగుల నుండి 11,333 చదరపు అడుగుల విశాల పరిమాణంలో 3 BHK, 4 BHK, 5 BHK ఫార్మాట్లలో
462 స్మార్ట్ ఎక్సలెంట్ వెంటిలేషన్తో ఉన్న ఫ్లాట్స్ను డిజైన్ చేశారు. డీ బ్లూ ఓక్ అండ్ పి మంగత్రం ప్రాపర్టీస్ కలిసి నిర్మిస్తున్న ఈ స్టన్నింగ్ రెసిడెన్షియల్ స్కై స్కాపర్లో ఎలిగెంట్ అండ్ మోడర్న్ ఇంటీరియర్స్, ప్రతి యూనిట్ పక్కనే సర్వెంట్ క్వార్టర్లున్నాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ సహా వివిధ రకాల ఎమ్యూనిటీస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలిలోని రాయదుర్గానికే ల్యాండ్ మార్క్ గా నిలిచేలా రూపుదిద్దుకుంటున్న సరికొత్త ప్రాజెక్ట్ రాఘవ ఐరిస్. ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ గా రానున్న రాఘవ ఐరిస్ 47 అంతస్తులతో దాదాపు 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇందులో 3 టవర్లుంటాయి. ఆల్ట్రా లగ్జరీ లివింగ్ సెగ్మెంట్లో అత్యుత్తమ ఫీచర్లు కలిగి ఉన్న ఒకే ఒక రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ అంటే రాఘవ ఐరిస్ పేరు చెప్పాలి. ప్రైవేట్ ఎలివేటర్లు, విశాలవంతమైన సౌకర్యాలుండే ఈ ప్రాజెక్టులో ప్రతి అంతస్తులో కేవలం 4 4BHK అపార్ట్మెంట్లు మాత్రమే ఉండేలా రూపొందించారు. రాఘవ ఐరిస్లో ది ఐరిస్ స్కై ఐలాండ్ భారత్లోనే మొదటి స్కై డెక్. సింగపూర్లోని మెరీనా బే ఇన్స్పిరేషన్తో ఈ స్కై డెక్ను డిజైన్ చేశారు. 7 ఎకరాల్లో ఉండే ఐరిస్ స్కై ఐలాండ్ నుండి భాగ్యనగర్ అందాలను మనసారా వీక్షించవచ్చు. రాఘవ ప్రాజెక్ట్స్ రాఘవ ఐరిస్ను డెవలప్ చేస్తుంది. ఆకాశహర్మ్యాల్లో ఒకటిగా నిలవనుంది మైస్కేప్ యూ. ఇందులో 52 అంతస్తులు, 197 మీటర్లతో ఒకే ఒక టవర్ ఉంది. ఫైనాన్షియల్ డిస్టిక్లోని పొప్పలగూడలో 2.49 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ప్రాజెక్ట్. మొత్తం 101 4BHK అపార్ట్మెంట్ యూనిట్లున్నాయి. పక్కాగా వాస్తు ఫాలో అవుతూ లగ్జరీ ఫీచర్లతో ఉన్న మైస్కేప్ యూని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. పెద్ద స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్స్కేప్ గార్డెన్ సహా ఎన్నో సదుపాయాలున్న మైస్కేప్ యూని మైస్కేప్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తుంది. 48 అంతస్తులతో ఒకే ఒక టవర్ కలిగిన హైరైజ్ అపార్ట్మెంట్ సాస్ ఎంబసీ డైమండ్ టవర్. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 14 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ను డెవలప్ చేయడంలో భాగంగా ఎంబసీ గ్రూప్, సాస్ ఇన్ఫ్రా కలిసి సంయుక్తంగా ఎంబసీ డైమండ్ టవర్ను నిర్మిస్తున్నాయి. 196 మీటర్ల ఎత్తులో నిర్మించే సాస్ ఎంబసీ డైమండ్ టవర్లో ఇప్పటికే 3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో పనులు మొదలయ్యాయి. 1933లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎంబసీ గ్రూప్ కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ సహా అనేక ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ను డెవలప్ చేసింది. 186 నుండి 188 మీటర్ల ఎత్తుతో నిర్మితమవుతుంది సాస్ డైమండ్ టవర్స్. 52 అంతస్తుల ఎత్తులో 2 టవర్లున్న ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఓవైపు అత్యున్నత జీవన ప్రమాణాలు పాటిస్తూనే మరోవైపు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునేలా క్లబ్ హౌస్ను నిర్మిస్తున్నారు సాస్ డైమండ్ టవర్స్లో. మిక్ అండ్ యూజ్ కమ్యూనిటీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులోని 2 టవర్లలో 418 అపార్ట్మెంట్ యూనిట్స్ మాత్రమే ఉండగా 6 బేస్మెంట్లు, కార్ పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి. హైదరాబాద్ బిజినెస్ కు హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్న గచ్చిబౌలిలో డెవలప్ అవుతున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రాఘవ క్యాపిటల్ 45. వర్మ స్టీల్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ 10,999 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన అపార్ట్మెంట్లను అందిస్తుంది. 47 అంతస్తుల ఎత్తున్న ఈ స్కై స్క్రాపర్లో ఒక్క టవర్ మాత్రమే ఉంది. ఎకరా విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో 95 BHK యూనిట్లున్నాయి. గచ్చిబౌలిలోని నానక్రామగూడలో డెవలప్ చేసిన హైరైజ్ కమర్షియల్ కాంప్లెక్స్ సాస్ ఐ టవర్. 38 అంతస్తులు, 171 మీటర్ల ఎత్తులో ఒకే టవర్ ఉంది. ఇందులో మిక్స్డ్ యూజర్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయిన సాస్ ఐ టవర్లో గ్రేడ్ A+ ఆఫీస్ స్పేస్లు, లగ్జరియస్ 5 స్టార్ హోటల్స్, ప్రీమియం రిటైల్ జోన్, అలాగే మోడర్న్ టౌన్ హాల్, బిజినెస్ సెంటర్, ఎగ్జిక్యూటివ్ క్లబ్ సహా అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. విశాలమైన కార్యాలయాలకు అనువుగా విలాసవంతమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు సాస్ ఐ టవర్ అందిస్తుంది. హైదరాబాద్లోని టాలెస్ట్ అండ్ లార్జెస్ట్ కమర్షియల్ స్పేస్లో సాస్ ఐ టవర్ ఒకటి. గచ్చిబౌలిలో ఉండటం వల్ల ఇటు నేషనల్ హైవేస్, అటు ORRతో కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. 10.74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సాస్ ఐ టవర్లో 74 యూనిట్లున్నాయి.